విఎఫ్ఎక్స్కి కూడా బాగా ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే ట్రైలర్ పార్ట్లో చిన్న దీంట్లోనైనా అది చూపించిన అంటే అది ఇట్స్ ఇట్స్ లైక్ సో మచ్ ఆఫ్ వర్క్ అనేటువంటిది డెఫినెట్ కనబడింది. అది ఎలా వచ్చాయి? ఇట్స్ హెవీ విఎఫ్ఎక్స్ బేస్డ్ అండి. బికాస్ ఒక 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 దేవుని చూపించినప్పుడు సూపర్ న్యాచురల్ ఫోర్స్ని చూపించినప్పుడు వీ నీడ్ సర్టన్ విఎఫ్ఎక్స్ టు ఎన్హాన్స్ ద సీన్. సో సెకండ్ హాఫ్లో చాలా వరకు విఎఫ్ఎక్స్ మీద రన్ అవుతుంది, చాలా ఎపిసోడ్స్. అట్ ద సేమ్ టైం ఏదో విఎఫ్ఎక్స్ డామినేటెడ్ ఫిల్మ్ కూడా అన్నాం. దెర్ ఇస్ అండర్ కరెంట్లో దెర్ ఇస్ ఎ హ్యూజ్ ఎమోషన్ అండ్ విఎఫ్ఎక్స్ విల్ జస్ట్ ఎన్హాన్స్ కపుల్ ఆఫ్ సీన్స్ అంతవరకు. అండ్ అండ్ నాట్ జస్ట్ బికాజ్ ఇప్పుడు ఏదో విఎఫ్ఎక్స్ ఇప్పుడు ట్రెండ్గా నడుస్తుంది అని విఎఫ్ఎక్స్తో నింపడానికి ట్రై చేయలేదు. కొన్ని మూమెంట్స్లో విఎఫ్ఎక్స్ వస్తే కొన్ని ఎన్హాన్స్ అవుతుంది. ఒక ఓరా చూపించాలి, పిశాచి ఓరా చూపించాలి, శివుడు ఓరా చూపించాలి. ఆ ఓరా చూపించేటప్పుడు దెన్ వీ గివ్ యూ ఆ విఎఫ్ఎక్స్ రిక్వైర్మెంట్ ఉంది. అంటే ఈ రీసెంట్గా మనం మైథలాజికల్ టచ్ అని అనొచ్చు, లేకపోతే మన దేవుళ్ళని కొంచెం ప్రధాన పాత్రలుగా తీసుకొచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ అని. హనుమంతుడు అయిపోయాడు, రాముడు అయిపోయాడు, ఇప్పుడు శివుడితో వస్తున్నాడు. అంటే దిస్ స్టోరీ రియలీ రిక్వైర్స్ లార్డ్ శివ ఫర్ యువర్ ఫిల్మా, లేకపోతే లేదు శివుడిని చూపించడం ద్వారా మన సినిమాని కొంచెం ఎన్హాన్స్ చేయొచ్చు అనేటువంటిది ఐడియానా? లేదు, స్టోరీకి 100% శివుడు అనే కావాల్సిందే. ఓకే, ఇట్ డజంట్ కంప్లీట్. ఈ సినిమా ఇట్ డజంట్ కంప్లీట్ వితౌట్ ఆ శివుడు ఎపిసోడ్ లేకుండా. ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాలో నేననే హీరో కన్నా కూడా జటాధారాన్ని పెట్టామంటే అక్కడే అర్థమవుతుంది శివుడే హీరో ఈ సినిమాకి. సో అంటే నేను ఎప్పుడూ ఒకటి బిలీవ్ చేస్తాను, ఏంటంటే ట్రెండ్లో ఉందని చెప్పి ఎప్పుడు ఒక కథ మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఆ కథలో యూనిక్నెస్ ఉంటేనే చేయాలని నా ఫీలింగ్. ఎందుకంటే ఒక ట్రెండ్లో ఉన్న సినిమా అంటే ఒక సినిమా షూటింగ్లోకి వెళ్ళేటప్పటికి కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యేప్పటికి 1.5 years 2 years పడుతుంది. ఇప్పుడున్న ట్రెండ్ ఉండకపోవచ్చు. డెఫినెట్గా. సో నేను ఎప్పుడు అది బేస్ చేసుకోలేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హనుమాన్ రాణి, మిరాయి రాణి ఇవన్నిటికన్నా బిఫోరే ఈ డిస్కషన్ వచ్చింది ఈ సినిమా. అప్పటి నుంచే మేకింగ్లో ఉంది. అండ్ ఆబ్వియస్లీ విల్ సీ ద హానెస్టీ. సినిమాలో మీరు చూసినప్పుడు ఒక హానెస్టీ కనిపిస్తుంది.